ఇలాంటి మ్యాటర్ కోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇష్టమైనవి తింటూ పొట్ట తగ్గించుకునే విధానం ఏది అని నన్ను అడిగితే ఈ వీడియో చూడమని చెప్తాను. మరి చూసేయండి, ఎందుకు లేటు. ఇష్టమైంది తింటూ ఒళ్ళు పొట్ట తగ్గించుకునే ఈజీ మెథడ్ మీరు ఈరోజే మొదలు పెట్టేస్తారు. తింటే లావైపోతాను అని చాలామంది నమ్మే విషయం. అయితే తినండి తగ్గండి అనేది నేటి డైటీషియన్స్ చెప్పే ఆరోగ్య సూత్రం. వినటానికి వింతగా ఉన్నా ఇందులో చాలా నిజం ఉంది. అయితే అన్నిసార్లు తింటే బాగా ఒళ్ళు వస్తుంది కానీ తగ్గడమేంటండి? ఒళ్ళు తగ్గాలి అంటే జిమ్కి వెళ్లడం, పరుగెట్టడం, సైకిల్ తొక్కడం వంటివి చెయ్యాలి కానీ అని అంటారా? అక్కడే మనకు తెలియని ఓ గొప్ప హెల్త్ సీక్రెట్ ఉంది. ఇలా తినడంలో కూడా క్యాలరీలను కరిగించే ప్రోగ్రాం ఉంది. ఇంతకీ ఆ హెల్త్ సీక్రెట్ ఏమిటి అంటారా? చెప్తానుగా. మనం తరచూ తినటానికి అలవాటు పడితే ముందుగా తగ్గేది మనం తినే ఆహారం మోతాదు. 2 గంటలకోసారి తింటుంటే ట్రిప్పుకోసారి 2 చపాతీలు తినాలన్నా కష్టం అనిపిస్తుంది. పిజ్జా ఆర్డర్ చేయాలంటే ఓ ముక్క సరిపోతుంది కదా, అంతా తినలేం కదా అనిపిస్తుంది. ఎందుకంటే కడుపు నిండుగా ఉంటుంది కదా. అలా 2 గంటలకోసారి తీసుకునే ఆహారం పరిమాణం బాగా తగ్గిపోతుంది. అప్పుడు చాలా తక్కువ క్యాలరీలు మనం తీసుకుంటాం. అలా తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతూ ఉంటే వాటిని బాగా ఉపయోగించుకుంటుంది శరీరం. కొవ్వుగా మార్చి దాచుకోదు. అలా కాకుండా ఒకేసారి భారీ మొత్తంలో ఆహారం తీసుకుంటే శరీరానికి కావలసిన క్యాలరీలను శరీరం వాడుకుని మిగతా వాటిని కొవ్వుగా మార్చేస్తుంది. 2 గంటలకోసారి ఏదో ఒకటి తినే కార్యక్రమం వల్ల ఆ అవకాశం శరీరానికి కనిపించదు. దాంతో కొవ్వుని చక్కగా కరిగించుకునేందుకు శరీరంలో అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాదు, మనలో హుషారు పెరుగుతుంది. ఎందుకంటే మెదడుకు నిరంతరం చక్కెర అందుతుంది కదా. అలాగే బానపొట్టపోయి కొద్ది రోజుల్లో ఫ్లాట్గా తయారవుతుంది. కొవ్వు నిల్వలు శరీరంలో మెల్లగా తగ్గి సన్నబడ్డం మొదలవుతుంది. షుగరున్నవాళ్లకు కూడా ఈ పద్ధతి చాలా చాలా మెరుగైనది. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చేస్తుంది. ఇక ఈ 2 గంటలకొకసారి ఆహారం తీసుకునే పద్ధతిలో మనకు బోర్ కొట్టకుండా ఆహారాలను మార్చి మార్చి తీసుకోవడం ఉత్తమం. ఓ రకంగా నిరంతరం మనం తినే చిరుతిళ్ల లాంటిదే ఈ 2 గంటలకొకసారి ఆహారం తీసుకునే పద్ధతి. ఇక ఇలా ప్రతి 2 గంటలకు ఏదో ఒకటి తినాలంటే అంత తీరిక ఎక్కడుంటుంది అని అంటారా? ఒకేసారి భోజనం చేయాలంటే చాలా సమయం పడుతుంది, ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి. అదే ఇలా 2 గంటలకోసారి ఆహారం తీసుకునే సమయం చాలా చాలా తక్కువ పడుతుంది. కాబట్టి అసలు మీరు ప్రత్యేకంగా తీరిక చేసుకోవాల్సినంత అవసరమే ఉండదు. కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చాలు. ఎంత బిజీలో ఉన్నా ఈ పద్ధతిని అమలు చేయవచ్చు. అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు ప్రతి 2 గంటలకోసారి ఏదో ఒకటి తింటుంటే ఎప్పుడు ఏదో ఒకటి తింటూ కనిపిస్తావు, తినడానికే పుట్టావా ఏంటి అని నా మీద జోక్స్ వేయరా అని మీరు అడగొచ్చు. కానీ అడ్డదిడ్డంగా కొవ్వుతో ఒళ్ళు బానపొట్ట పెంచేస్తే జోక్స్ వేయరా చెప్పండి? అది మరీ దారుణంగా ఉంటుంది కదా. అందుకే మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అంటే కొన్ని పట్టించుకోకూడదు. ఏమంటారు? ఇంత ఈజీ మార్గం ఉంటే ఎందుకండి అందరూ ఒళ్ళును పొట్ట పెంచుకుంటారు? ఈ వీడియో చూడకేమో. అందుకనే ముందు ఈ వీడియోని షేర్ చేసే ప్లాన్ చేయండి.